ఇక సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో 24 గంటలు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తున్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ అభివృద్ధి దిశగా సూర్యాపేట జిల్లాని తీసుకువెళ్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారి వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సూర్యాపేట జిల్లాలో వరద ప్రభావం ఏ విధంగా ఉంది? నిన్న భారీ మొత్తంలో వర్షం కురిసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఈరోజు మీరు పరిశీలన కూడా చేపట్టారు. మీ దృష్టికి ఎలాంటి అంశాలు వచ్చాయి? ఏ విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు? సూర్యాపేట జిల్లాలో మనకి నిన్న హెవీ రెయిన్స్ వస్తాయని అలర్ట్ ముందే మనకి ఐఎండి డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి అలర్ట్స్ రావడం జరిగింది. ముందుగానే గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం కింద కమ్యూనికేట్ చేయడానికి కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ చేసి ఉన్నాం. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మనం 3 టీమ్స్ స్టేషన్ చేసి ఉన్నాం. కోదాడ్లో ఒకటి, హుజూర్ నగర్లో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. డివిజన్ లెవెల్ రెస్పాన్స్ టీమ్స్ వివిధ అధికారుల బృందంతో వాళ్ళ కెపాసిటీని మనం వాడుకుంటూ 3 రెస్పాన్స్ టీమ్స్ రెడీ ఉన్నాయి. మనకి ఎక్కువ సూర్యాపేట డివిజన్లో ఎక్కువ వర్షం రావడం జరిగింది. దాంట్లో మనకి తిరుమలగిరి మండల్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, మద్దిరాల కావచ్చు, నూతన్కాల్ కావచ్చు, నాగారం కావచ్చు, ఆ మండలాల్లో ఎక్కువ వర్షం రావడం జరిగింది. మనకి అలర్ట్ వచ్చిన వెంటనే ముందు ఎల్లో అలర్ట్ రావడం, తర్వాత దానికి ఆరెంజ్ అలర్ట్ కింద అప్గ్రేడ్ చేయడం, అది వచ్చిన అలర్ట్స్ అందరు అధికారులకి తెలియజేసి వాళ్ళకి క్షేత్రస్థాయిలో మనం ముందే పంపడం జరిగింది. మనకి ఫీల్డ్ విజిట్ చేస్తే కూడా మనకి ఎక్కడైతే వాగులు ఉన్నాయో లేదంటే కల్వర్ట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తూ మనకి వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, మనుషుల మూవ్మెంట్ కావచ్చు, అది ప్రత్యేకంగా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. కొంతమంది పొలం పనిలో పోయినప్పుడు వారికి కూడా అలర్ట్ చేసి రెయిన్ఫాల్ అలర్ట్స్ కావచ్చు ప్రజలందరికీ అప్రమత్తంగా చేయడం మనం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఎక్కడికే అక్కడ మనకి నీళ్లు ఆగకుండా వెళ్ళిపోయే విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తున్నటువంటి విషయము, వరదల నేపథ్యంలో కూడా అప్రమత్తం చేశాము. 24 గంటలు కలెక్టర్ కమాండింగ్ కంట్రోల్ రూమ్ ఒకటి కాల్ సెంటర్ అందుబాటులో నుంచి ముఖ్యంగా ఏ సమయంలోనైనా కాల్ చేసి సహాయం పొందవచ్చని కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ రవితో అశోక్, సూర్యాపేట నుంచి దూరదర్శన్.